లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. చాలు చాలు. ఒక లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఏమింటుందండి? దేవుని వాక్యాన్ని. మీరు ఏమి వినడానికి వచ్చారు? వాక్యాన్ని. హల్లెలూయా. గట్టిగా యేసయ్యకి మహిమ చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆగస్టు 15 అద్భుతమైన కార్యక్రమం జరిగింది మనకి. అంటే ఆ కార్యక్రమానికి మరి ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఏ భక్తి కలిగి ఉన్నారు మీరంతా? దైవ భక్తి కలిగి ఉన్నారు. ఏం భక్తి కలిగి ఉన్నారండి? దైవ భక్తి కలిగి ఉన్నారు. దేవుని యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పరిచయాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి మనము? క్రమంగా అంచెలంచెలుగా ముందుకు తీసుకువెళ్ళాలి. గొప్ప భాగ్యం ఏంటని చెప్పండి. లూదియా ఓదారంగు పొడి అమ్ముకుంటూ జీవిస్తుందండి. ఆ ప్రాంతంలో నదీ ప్రాంతం. ఏ ప్రాంతం అండి? నదీ తీర ప్రాంతంలో కొంతమంది సేవకులు సువార్త ప్రకటిస్తున్నారని తెలుసుకుని అనేక మంది స్త్రీలు వచ్చారు. ఎంత గొప్ప భాగ్యం అండి. స్త్రీలకు భాగ్యం వచ్చిందా? పురుషులకు భాగ్యం వచ్చింది? ఇక్కడ స్త్రీలకు గొప్ప భాగ్యం వచ్చింది. అనేక మంది స్త్రీలు వచ్చినప్పుడు వాక్యం వినటానికి లూదియా అనే స్త్రీ కూడా అక్కడికి వచ్చింది. దేవుని వాక్యాన్ని వింటుంది. ఏ వాక్యాన్ని వింటుందండి? దేవుని వాక్యాన్ని. మరి మీరు ఏ వాక్యం వినడానికి ఈ రోజున దేవుని మందిరానికి వచ్చారు? దేవుని వాక్యాన్ని వినటానికి అన్నమాట. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి, కష్టపడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దాని ప్రకారము జీవించాలి. ఓదారంగు పొడి అమ్ముకుని ఏం చేసింది? డబ్బులు. ఆమె చేపలు అమ్ముకుని ఏం చేస్తున్నారు? డబ్బులు. ఇంట్లో పనిచేసి ఏం చేస్తున్నారు? డబ్బులు. ఖర్చుల నిమిత్తం వాడుకుని మిగతాది దేవుని పరిచయం నిమిత్తం వాడేదన్నమాట. హల్లెలూయా. చూడండి, ఏం పొడి అమ్ముకునేది? ఓదారంగు పొడి అమ్ముకుంటూ కొంత తన ఖర్చుల నిమిత్తం ఉంచుకుని మిగతాది దేవుని పరిచర్య నిమిత్తము వాడేదన్నమాట. ఎందుకు ఈ వాక్యాన్ని ముందుకు గుర్తు చేస్తున్నానంటే, మీరు ధన్యులు. గట్టిగా ఆమె చెప్పండి. మిమ్మల్ని అన్నారు, మీరందరూ ధన్యులు. హల్లెలూయా. కరెక్ట్గా మరి ఏదన్నా ప్రోగ్రామ్ ఉందంటే, ఏదన్నా మీటింగ్స్ ఉందంటే ముందుకు వచ్చేసి దేవుని పరిచర్యలో పాల్పొందుతున్నారంటే మీరు గొప్ప ధన్యులే కాదండి? గొప్ప ధన్యులే. అట్టి అవకాశాన్ని దేవుడు మీకు అనుగ్రహించినందుకు యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఓదారంగు పొడి అమ్ముకుంటూ జీవిస్తూ ఎక్కడికి వచ్చిందండి? దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చింది. దేవుని మర్మాలు వినటానికి వచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి వచ్చింది. మరి ఇప్పుడు మనం ఇంటికాడ ఉంటే గడవదండి. ఎందుకు వచ్చాం మనము? దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం పాటిస్తూ జీవించాలి, నడవాలి. అయితే కొంత ఖర్చు, కొంత డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టేది? దేవుని మందిరానికి ఖర్చు పెట్టేది. ఒక మాట అక్కడ ఉంది, పౌలు చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు. ఎవరు కొంతమంది అయితే నవ్వుతున్నారు, కొంతమంది అయితే నాకేం తెలియదు అంటూ ఉన్నారు. పౌలు చెప్పిన మాటలు లక్ష్య పెట్టింది. ఏం చేసింది? సేవకులకు ప్రకటన చేశారమ్మా, మనం సండే స్కూల్ ప్రోగ్రామ్ చేద్దాం 15వ తారీఖున ఆగస్టు 15 పిల్లలందరినీ పోగు చేద్దాం అంటే, నాకెందుకు లేని కాడి బారేస్తే ఆ ప్రోగ్రామ్ జరుగుతుందంటారా? ఏం చేశారు మీరంతా? లక్ష్య పెట్టి ఆ భారాన్ని మీరు మోసి మీరు పని చేసి వచ్చి ఇంట్లో వండుకున్నారో వండుకోలేదో ఇక్కడ వంటలు తయారు చేశారు, పిల్లలకి భోజనము సిద్ధపరిచారు. సేవకుడు ప్రకటించారమ్మా, తలొక్క 200 మనము వేసుకుందాం, వేసుకుని ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేద్దాం, ముందుకు కొనసాగుదాం అన్నప్పుడు చూడండి, రకరకాలుగా ఆలోచిస్తాం మనం. ఒక్కోసారి మా ఇంట్లో పిల్లలు లేరు కదా, మేము పాస్టర్ గారికి 200 ఎందుకు ఇవ్వాలి? లేరా? సరే, మన దగ్గర లేరు, ఇంకెక్కడన్నా లేరా? మన దగ్గరే ఉన్నారంటారు. 200 ఏమవుతుందంటే పిల్లల్ని మరి ముందుకు నడిపిస్తాము, ఒక ఆత్మ రక్షించబడద్ది. మన ఆల్ నైట్ రోజున సండే స్కూల్కి, అదే ఆల్ నైట్ రోజున చాలా మంది సాక్ష్యం చెప్పారు. ఏ సాక్ష్యం చెప్పారు? మేము సండే స్కూల్కి వెళ్ళాము, అప్పుడు వాక్యం విన్నాము, ఆ వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాము, రక్షించబడ్డాము. ఆ వాక్యం మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎప్పుడు వాక్యం విన్నారంట? సండే స్కూల్ అంటే చాలా ప్రాముఖ్యమైంది.
చూడండి, సండే స్కూల్ జరుగుతుంది ఇక్కడ. ఆగస్టు 15 అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. నేను నా డ్యూటీ ఏంటండి? ఆల్రౌండ్ పిల్లలు ఇంట్లో లేకుండా మొత్తాన్ని తీసుకురావడం నా డ్యూటీ. 50 మందిలో 40 మంది పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ 10 మంది డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళని కాపలాగా అయితే నా డ్యూటీ. అందుకని చూశారు కదండి, ఏ ఇంట్లో ఎవరున్నారనే చెప్పి మామూలుగా ఈ గుమ్మలోకి వెళ్తే ఆ గుమ్మలోకి వెళ్తున్నాడు. 10 మందిని ఇక్కడ సెట్ చేసాం. ఆ 10 మంది అటు ఇటుగా ఉన్నారు. వాళ్ళని కూడా దేవుడు మార్చిన గాక. హల్లెలూయా. ఇప్పుడు తెలియదండి, బాబాని మా కోసం వచ్చారు, మేము ఉరికాము, మేము పారిపోయాము, గోడలో దాక్కున్నాం, బయట దాక్కున్నాం అని ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత తెలుస్తుంది. చూడండి, మీకోసమే కష్టపడుతున్నాం. ఎందుకంటే లక్ష్యం ఉంచాలి. పరిచర్యలో మన పాలిభాగస్తురాలుగా ఉండాలి. లక్షలకు వసూలు చేయట్లేదు మీ పాస్టర్ గారు, వేలు వసూలు చేయట్లేదు. అమ్మా, ఈ ప్రోగ్రాం చేద్దాం. ఎంత ఆనందిస్తున్నారు పిల్లలు, ఎంత సంతోషిస్తున్నారు, ఎంత దీవించబడుతున్నారు, ఎంత ఆశ్రయించబడుతున్నారు. చూడండి, మనము ప్రతి రూపాయి కూడా దేవుడిచ్చింది. ఎవరిచ్చిందండి సొమ్ము? దేవుడిచ్చిన సొమ్మే. దేవుడిచ్చిన సొమ్ము దేవుడికి ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదండి. పిసినారితనం ఉండకూడదు. ఉండొచ్చండి కదా. పాపం నాబాలు అనే వ్యక్తి ఎంతమంది తెలుసండి? అందరికీ తెలుసు. రైట్, మీకు తెలియదా తమ్ముడు? ఎంతమంది తెలుసండి నాబాలు అనే వ్యక్తి? నేను కూడా చూడలేదన్నమాట. మోటోడు, మొండోడు, పిసినారి, పిల్లికి భిక్షం పెట్టాడు. ఎన్మాల ఎదురెళ్తుంది. ఎన్మాల అనరండి చాలా మందిని అంటారు. ఉన్నప్పటికీ, డబ్బులు ఉన్నప్పటికీ, ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు. ఇవ్వడానికి పొరపాటున ఖర్చు పెట్టడు. దావీదు ఈ నాబాలకి గొర్రెలు చాలా ఉన్నాయండి. చాలా గొర్రెలు ఉంటే ఆ గొర్రెల మీద ఎలుకబంటి పడకుండా, సింహం పడకుండా దావీదు కాపలా కాస్తా ఉండేవాళ్ళు. దావీదు సమూహము, దావీదు వాళ్ళ ప్రజలు కాపలా కాస్తా ఉండేవాళ్ళు అనమాట. అయితే నాబాలకి లెటర్ పంపించారేమని, మేము అక్కడికి వస్తున్నాము, మాకు ఆ గొర్రెల నుంచి కొంత మాంసము కావాలి అని అడిగినప్పుడు, చూడండి, దావీదు తెలియదండి, నాబాలకి తెలుసు. కానీ దావీదెవడు ఏమన్నాడండి? దావీదెవడు నాకు తెలీదు. చూడండి, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, అక్క చెల్లెల్లో కానీ, నీవారిలో కానీ, మనవారిలో కానీ, సంఘంలో కానీ, పరిచర్లో కానీ బెల్లం ఉన్న కాడికి ఏమొస్తాయి? ఈగలు వస్తాయి అన్నారు కొంతమంది. చీమలు ఎందుకు వస్తాయి? తీపిదనానికి. బంధువులు, డబ్బున్న కాడికి స్నేహితులు వస్తారు, డబ్బున్న కాడికి ఆత్మీయులు వస్తారు, డబ్బున్న కాడికి అందరూ వస్తారు. డబ్బు లేకపోతే ఎవరున్నారు? ఏబు గురించి అందరికీ తెలుసండి. ఆస్తిపరుడు ఆ దేశంలో, ధనవంతుడు ఆ దేశంలో, ఐశ్వర్యవంతులు. కానీ ఏబులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన యెహోవా యందు ఆరాధించేవాడు, మహిమపరిచేవాడు, గణపరిచేవాడు, దేవుణ్ణి మనసారా స్తుతించేవాడు. అయినప్పటికీ చూడండి, ఏబు ఏమందో, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఎడ్డులు పోయినాయి, గాడిదలు పోయినాయి, గొర్రెల సంపద పోయింది, సర్వం పోయిందండి. చూడండి, గమనించండి. ఒకసారి ఈ మాట చెప్పడానికి స్నేహితులు వచ్చారంట ఏబుని చూడటానికి. ఎక్కడి నుండి చూశారంటమ్మా? దూరంగా ఉండి చూశారు. ఎందుకని అంతకుముందు ఎలా ఉన్నారు స్నేహితులు? ఎలా ఉన్నారు? ఎందుకని దగ్గరగా ఉన్నారు? డబ్బు ఉంది. ఎందుకని దగ్గరగా ఉన్నారు? బంగారం ఉంది. ఎందుకని దగ్గరకు ఉన్నారు? ఎడ్డులు ఉన్నాయి, ఆస్తి ఉంది, ధనం ఉందండి, దగ్గరకు ఉన్నారు. ఎక్కడుండి ఏబుని చూస్తున్నారంట? దూరంగా ఉండి చూస్తున్నారు. ఏబు అందవికారంగా ఉన్నాడు. ఏబు శరీరం అంతా గాయాలే, ఏబు శరీరం అంతా కురుపులే. చూడండి, బూడిద పోసుకున్న కురుపుల మీద చిల్ల పెంకు పట్టుకుని గీరుకుంటున్నాడండి. ఎంత భయంకరమైన వేతనం, బాధ చూడండి. అలాంటి వ్యక్తి దగ్గరికి రాలేక
దూరంగా ఉండి చూస్తున్నారండి స్నేహితులు. దగ్గరికి వచ్చే స్నేహితులు దగ్గరికి రాగలిగారండి? రాలేకపోయారండి. దూరంగా ఉండి ఆ స్నేహితులు చూస్తున్నారు. చూడండి, గమనించండి. లేఖనము చలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నాబాలు గురించి. ఏమంటాడండి? దావీదు ఎవడు? దావీదు ఎవడు నాకు తెలియదు. అవునా, దావీదు ఎవడో తెలియదా అని దావీదు అన్నాడండి. చూడండి, డైరెక్ట్గా నాబాలు ఇంటికి రావటానికి చూశాడండి. మధ్యలో నాబాలు భార్య ఎవరండి? ఈమె నాబాలు కొన్ని రొట్టెలు కొంత మాంసము అన్ని సిద్ధపరిచి తీసుకువెళ్తుంది కూలిపరచడానికి. అయినా సరే ఆయన దేవుడు అతనికి అనుగ్రహించింది, అతనికి మాట్లాడింది ఇవ్వాల్సిందే. గమనించండి, ఆ కుటుంబంలో భార్య పెట్టే భార్య ఉంటే భర్త పిసినారిగా ఉంటాడు. భర్త పెట్టాలని చూస్తే భార్య పిసినారిగా ఉంటుంది. కుటుంబాలు ఎక్కువగా అలాగే ఉంటాయి. ఎందుకని ఉంటారు చెప్తారా? మొరటోడు, మొండోడు, పిసినారోడు, చూడండి ఎన్ని బిరుదులు ఉన్నాయో చూడండి. గమనించండి, మరి నాబాలు దగ్గరికి దావీదు వస్తుంటే చూడండి, గమనించండి, ఏమి ఇవ్వటానికి కూడా సిద్ధపడలేదండి. చూడండి, గమనించండి, దేవాది దేవుడు నాబాల్ని ఒక్క మొత్తు పొడిచాడండి. ఏమిచ్చాడండి? ఒక్క మొట్టికే ఇచ్చాడు. ఏమైపోయాడు? కదలకుండా బిగిసిపోయాడు. అంతే. చూడండి, గమనించండి, మనం ఈ భూమి మీద ఉన్నామంటే సాటి మనిషికి సహాయం చేయాలండి, మందిరానికి సహాయం చేయాలి, సేవకులకి సహాయం చేయాలి, నీ తోటి వారికి సహాయం చేయాలి, కరువుల్లో ఉన్నవాడికి, ఇబ్బందుల్లో ఉన్నవాడికి, శోధనలో ఉన్నవారికి సహాయం చేయటం అంటే మంచిది. నీకు లేకుండా కాదండి, మనకున్న దాంట్లోనే. ఓదారంగు పొడి అమ్ముకుని ఏం చేస్తా ఉండేది? దేవుని వాక్యం వింటుంది, దేవుని మందిరానికి ఖర్చు పెడుతుంది, దేవుని మందిరానికి ఇస్తుంది, పరిచర్య కొనసాగుతుంది. అలాగే ఒక మీటింగ్ ఉందమ్మా, ఈ మీటింగ్ మనం చేద్దాం, అందరూ మరి ఒక అమౌంట్ అనుకుని కలిసి చేసి ఈ మీటింగ్ మహిమకరంగాను దీవెనకరంగాను ముందుకు వెళదాం, ఆశీర్వాదకరంగానే వెళదామని ముందుకు వెళితే చూడండి, ముందుకు వెళ్ళాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. వెనక్కలాగేవాళ్ళు లేరంటారా? మనం ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయాలి? చూడండి, గమనించండి, ఒక బద్దల మందిరం అండి, చిన్న మందిరం నుంచి వచ్చారండి మీరు, వచ్చారా చెల్లి? ఆ మందిరం నుంచి. ఎందుకంటే మనము అలుపెరగకుండా రూపాయి భోజ చేసుకుని, మీరు ఇచ్చిన రూపాయి భోజ చేసి రూపాయి భోజ చేసి ఆ మందిరం నుంచి దేవుడు గొప్ప మందిరాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు లేదు, నేను ఖర్చు పెట్టిన మీరు ఇచ్చిన సొమ్ము నేను అసలు అలా దాచిపెట్టించుకుంటాను, నాకు కావాలంటే ఇంత గొప్ప మందిరం కట్టేవాళ్ళం అండి, ఆస్వాదించేవాడు అంటారా దేవుడు? చూడండి, గమనించండి, ఒక నది ఉందండి. నదిలో నీళ్లు కదలకుండా ఉంటే ఏమవుతుంది? ఒక సంవత్సరాలు కదలకుండా ఉంటే ఏమవుతాయి? వాసన వస్తాయి, అవును కదండి? అయ్యే పారుతా ఉంటే కొత్త నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. నీ అమౌంట్ వెళ్తా ఉంటుంటే బిజినెస్ కో, మందిరానికో, సేవకులకో, భర్త, భార్య, కుటుంబానికో వాడుతూ ఉంటుంటే ఏ నీళ్ళు వస్తాయి? కొత్త నీళ్ళు వస్తాయి. మన వాక్యం చెప్పారు కదండి, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చారు. ఆయన ఇచ్చి దూర ప్రాంతం వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి 5 తలాంతులని కేకేసి, ఆయన ఎంత సంపాదించావంటే మళ్ళీ ఏమన్నాడు? అయ్యా, మీరు 5 తలాంతులు ఇచ్చి వెళ్ళిన మాట వాస్తవమే, మళ్ళీ నేను వ్యాపారం చేసి మళ్ళీ 5 తలాంతులు సంపాదించాను. ఎంత సంపాదించావు? అయ్యా, 2 తలాంతులు ఇచ్చి వెళ్ళారు మీరు వెళ్ళేటప్పుడు, మళ్ళీ 2 తలాంతులకి 2 తలాంతులు సంపాదించాను. ఏమంటున్నాడు యేసయ్య అక్కడ? అలా నమ్మకమైన మంచి దాసుడా, నైనా ఏం చేసావు నాయనా? అందులో తమ్ముడు ఏం చేసావు నాయనా? అయ్యా, నువ్వు ఇచ్చెళ్ళవు తండ్రి, ఆకాశానికి భూమికి సృష్టికర్తవు కదా, నీకు అన్నీ తెలుసు కదా. ఆయనకి అన్నీ తెలుసని ఆయనకి తెలియదండి. నేను ఎవ్వరికి ఏమి ఇవ్వలేదయ్యా, నువ్వు ఇచ్చెళ్ళావు, దాన్ని భూమిలో బాధ పెట్టాను, మళ్ళీ తోమి మళ్ళీ తీసుకొచ్చి ఇదిగో. ఎంత సంపాదించాడు? రూపాయికి 1 తలంతికి ఎంత సంపాదించాడు? మళ్ళీ 1 తలంతే. ఇది కావాలి కుటుంబంలో. భార్య వర్ధిల్లాలని కోరుకుంటాడు దేవుడు, భర్త వర్ధిల్లాలని కోరుకుంటాడు దేవుడు, బిడ్డలు వర్ధిల్లాలని కోరుకుంటాడు, అత్తమామలు వర్ధిల్లాలని కోరుకుంటాడు, తల్లిదండ్రులు వర్ధిల్లాలని కోరుకుంటారు, కుటుంబ సభ్యులు వర్ధిల్లాలని కోరుకుంటాడు, బంధువులు వర్ధిల్లాలని కోరుకుంటాడు. అంటే వాక్యం ఏం సూచిస్తుందంటే
మనము పరిచర్యలు వర్ధిల్లాలంటే నది ప్రాంతం దగ్గరికి స్త్రీలు వచ్చేసినప్పుడు అందరూ వాక్యం వింటున్నారండి. అందరూ వాక్యం వింటుంటే ఆసక్తి కలిగి వాక్యం వినాలని లూదియా కూడా ఓదారంగ పొడి అమ్ముకుంటూ అక్కడ పక్కన పెట్టేసి దేవుని వాక్యం వినడానికి వచ్చిందనమాట. ఏ వాక్యం వినడానికి వచ్చిందండి? దేవుని వాక్యం. అమ్మా చెల్లి మందిరానికి రమ్మా. ఏం బాబు పని ఉంది బాబు ఇవాళ? ఏంటండి? ఓదారంగ పొడి ఏం చేసింది? చేపల పుట్ట ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? ఇంత శ్రద్ధా భక్తులు చూపిస్తుంది ఈ గండ్రాలు. గెహాజీని పిలిచి ఎలీషా ఏమడుతున్నాడు తెలుసా? అంకేం కావాలో కనుక్కొని రమ్మని పంపిస్తున్నాడండి. యేసయ్య అడుగుతున్నాడు. ఈ రోజు నా మీతో చెప్తున్నాడండి, తమ్ముళ్ళు మీకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. మీతో అంటున్నాడు, మీకేం కావాలో అడుగుతున్నాడు యేసయ్య. ఎందుకని? వాక్యం వినాలనే ఆసక్తి వచ్చారు కాబట్టి. నీకున్న ఆర్థిక నీకున్న అమౌంట్లో దేవునికి ఖర్చు పెడుతున్నావు కాబట్టి దేవా మీకందరికి దయచేయను గాక. అట్టి కృప తమ్ముళ్ళు కూడా దయచేయను గాక. హల్లెలూయా. మోకరించింది ప్రార్థన చేసుకోండి. అద్భుతంగాను ఆశ్చర్యకరంగా దేవుడు నడిపించారు. నది తీరమున వాక్యం ప్రకటిస్తుండగా అనేక మంది స్త్రీలు వచ్చి వాక్యం విన్నారు. దానిలో వాక్యం వినటానికి, దేవుని మాటలు వినటానికి లూదియా కూడా వచ్చి దేవుని మాటలు వింటుందని విని ఊరుకొల దైవభక్తి కలిగిన స్త్రీ అనే ఒక అర్హతను, యోగ్యతను పొందుకుంది. అక్కడితో ఆగలేదండి. ఓదారంగ పొడి అమ్ముకుంటూ జీవనోపాధ్యాయం చేస్తూ కొంత తను ఉంచుకుని కొంత దేవుని మందిరానికి పరిచర్యలో ఒక పాలిభాగస్తులా ఖర్చు పెడుతూ ఉండేది. మనం ఏ ప్రోగ్రాం చేసినప్పటికీ, ఏ ఆరాధన చేసినప్పటికీ, ఏ సెమీ క్రిస్మస్లు పెట్టినప్పటికీ, ఏ క్రిస్మస్ ఆరాధనలు పెట్టినప్పటికీ, ఏ మీటింగ్ పెట్టినప్పటికీ మన వంతు మనం చేయటం. అంతేకాకుండా మన కష్టం కూడా, మన ప్రయాసం కూడా అక్కడ ఉండాలి. లూదియా కుటుంబీకులు రక్షించబడ్డారు. రక్షించబడటమే కాకుండా విశ్వాసం ఉందని ఎరిగినట్లయితే మీరు మా ఇంటికి రావాలని బలవంతం చేస్తుంది. అయ్యా నేను కూడా మా ఇంటికి రావాలని బలవంతం చేస్తున్నాను తండ్రి అని ఈ పగటి వేళ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. మా చెల్లి, తమ్ముడు, యేసయ్యని మీ ఇంటికి ఆహ్వానిస్తావా? సేవకుని మీ ఇంటికి ఆహ్వానిస్తావా? మనము మధ్యలో నమ్ముకున్న వాళ్ళమే, మధ్యలో మారు మనసు పొందిన వాళ్ళమే, మధ్యలో మన కుటుంబం రక్షించబడిందే. యేసయ్యని నీలోకి రావాలని ఆహ్వానిస్తావా? అంగీకరిస్తావా? కృతజ్ఞత కలిగి ప్రార్థించుకున్నాం. యేసయ్యా రండి, యేసయ్యా బలవంతం చేయాలి, యేసయ్యా మా ఇంట్లో మీరుండండి యేసయ్యా అని ప్రార్థించుకుందాం.